నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. గణపతికి అనేక రూపాలు ఉన్నాయి. ఏ రూపం లేనివాడు ఆయనే, ఏ రూపమైనా ధరించగలవాడు ఆయనే. మనం సాధారణంగా ఏ పూజ చేసినా మొట్టమొదటి గణపతిని పూజ చేస్తున్నప్పుడు ఎలా ఆరాధిస్తామో గుర్తు తెచ్చుకోండి. ప్రతివారు తమలపాకులో పసుపు ముద్ద పెడతాం, పెట్టి గణపతిని ఆరాధన చేస్తాం. దానికి ఏమైనా తొండం ఉందా, కాళ్ళు చేతులు ఉన్నాయా, ముందు ఆయన్ని ఎందుకు పూజించాం కొంచెం ఆలోచించాలి. ఇది ఇక్కడే అర్థం చేసుకోవాల్సింది. అంటే విశ్వమంతా ఏర్పడక ముందు ఒక నిర్గుణమైన పరబ్రహ్మ ఉన్నాడు. ఆయన విశ్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే సగుణ బ్రహ్మం అయ్యింది. ఆడ తర్వాత సర్వదేవతలు వచ్చారు. ఆ నిర్గుణ బ్రహ్మం ఎవరైతే ఉన్నారో ఆయననే మనం గణపతిగా భావన చేస్తున్నాం. కానీ గణపతి అంటే పరబ్రహ్మ, సాక్షాత్తు నిర్గుణ బ్రహ్మము. అందుకే పలు సందర్భాల్లో ఆయన తనని తాను పలు రూపాల్లో ప్రకటించాడు. అందుకు రూపమును ధరించినవాడు ఆయనే, ఏ రూపము లేనివాడు కూడా ఆయనే. అందుకే ఏ రూపము లేని పసుపు ముద్దగా ఆరాధిస్తాము, చక్కని రూపము కలిగినటువంటి గణపతులుగా కూడా భావన చేస్తాం. అందుకే గణపతిని సగుణ సాకారంగా, నిర్గుణ నిరాకారంగా కూడా భావన చేస్తున్నాం. మరొక విశేషమైనటువంటి అంశం గణపతిలో ప్రధానంగా ఆయన ఓంకార స్వరూపుడని గణపతి అని చెప్పుకుంటున్నాం. ఇవాళ గణపతి అనే నామానికి అర్థం చెప్పుకుని నిన్నటి వల్లభ గణపతి కథను కొనసాగిద్దాం. గణపతి అంటే గణములకు పతి అని అర్థం. గణములు అంటే సమూహము అని అర్థం. ఒక కలెక్షన్, ఒక గ్రూపు, దానికి పతి ఎవడో ఆయన గణపతి. ఈ గణపతి అనే నామాన్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉంటే ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మహావాక్యాలతో సమానమవుతుంది. అవుతుందో లేదో మీరే చెప్పగలరు. ఇక్కడ గణపతి, ఇది గణము అంటే అనేకము కలిస్తే గణము. అనేకము కలిసి ఒక చోటు ఉంటే వాటన్నిటిని నడిపేవాడు పతి. ఇందులో గణములో అనేకముంది, పతిలో ఏకముంది. చూడండి, ఇక్కడ అనేకాన్ని నడిపే ఏకమైన వాడే గణపతి. ఇది అర్థం చేసుకోవాల్సిన గొప్ప మాట. ఇక్కడ అనేకం ఏమిటయ్యా అంటే ప్రపంచం అనేకం. ఇది అందరూ ఒప్పుకుంటాం. ప్రపంచంలో అనేకమే తప్ప ఏకము లేదు. మనం ఎంత మాట్లాడినా ఒక మానవ జాతి అంటాం. కానీ మానవ జాతిలో అనేకం ఉన్నాయి. మళ్ళీ స్త్రీలు, పురుషులు, అందులో కూడా ప్రాంత భేదాల బట్టి, గుణభేదాల బట్టి, హోదాల భేదాల బట్టి మళ్ళీ గణములే. ఇక్కడ తర్వాత వృక్షములు ఒక గణము అనుకుంటే వృక్షాల్లో మళ్ళీ మామిడి ఒక గణం, జామ మరొక గణం. ఇలా వృక్షాల్లో కూడా ఆయా జాతులు బట్టి గణములు తయారవుతున్నాయి. అంటే గణము, అందులో ఉపగణాలు. మళ్ళీ మామిడిలో ఎన్ని గణాలు ఉన్నాయో మీరు ఆలోచించండి. ఇలా ప్రతిదీ అనంత ఆకాశంలో మనం చూస్తే విశేషం అనంతమైన నక్షత్ర గణం, గ్రహ గణం, జ్యోతిర్గణం, అన్నీ గణములే. అయితే వేదం ప్రకారంగా 3 గణాలు ఉన్నాయట ప్రధానంగా. చూడండి, భూమియందు అగ్ని, అంతరిక్షమునందు వాయువు, దివియందు సూర్యుడు, ఆదిత్యుడు. కనుక 3 వేద సంప్రదాయం తెలిసిన వాళ్ళకి ఇంకా ఆనందం కలుగుతుంది అంశం. అగ్ని, వాయు, సూర్య, ఈ 3తోనే విశ్వమంతా నిండి ఉంది అని ఒక అద్భుతమైన భావాన్ని చెప్పారు. భూమికి అగ్ని ప్రధానమైనటువంటి అంతర్లీనమైన తత్వం అగ్ని, మధ్యలో వాయువు, పైన ఆదిత్యుడు. ఇవే భూహు భువః సువః అని మనం చెప్తాం. ఇక్కడ యజ్ఞం జరిగేటప్పుడు కూడా భూహు ఇది అగ్నయే స్వాహ అంటారు. ఇక్కడ భువః ఇది వాయవే స్వాహ, సువః ఇది ఆదిత్యాయ స్వాహ అంటారు. వీళ్ళే అగ్ని, వాయు, ఆదిత్య, సూర్య అంటారు. అగ్ని, వాయు, సూర్యులు 3. ఈ 3 నుంచి గణములు వచ్చేట. అగ్ని నుంచి వచ్చిన గణములు 8 వసుగణములు అంటారు వీళ్ళని. అగ్ని నుంచి వచ్చిన వాళ్ళు 8 వసుగణములు. వీళ్ళే భూమి యందు సంపదలు రకరకాలుగా ఏర్పాటు చేస్తారు. సంపదలు అంటే నీరు, జ్వాల, పంట, రత్నములు, ఇవన్నీ ఇచ్చేవాళ్ళు వసువులు. వసువు అంటే సంపద. అగ్ని నుంచి ఉత్పన్నమైనటువంటి గణములు 8 మంది వసుగణములు అంటారు. వీళ్ళని మన అష్టవసువులు అని అంటూ ఉంటాం. వాయువు నుంచి ఉత్పన్నమైన గణములు మొత్తం 11. వీళ్ళని ఏకాదశ రుద్రులు అంటారు. రుద్రగణములు వాయువు నుంచి ఉత్పన్నమయ్యాయి. ఇక ఆదిత్యుడి నుంచి ఉత్పన్నమైన గణములు 12. వీళ్ళని ద్వాదశాదిత్యులు అంటారు. ఇప్పుడు పరిశీలించండి, అగ్ని నుంచి వచ్చిన 8 గణములు, వాయువు నుంచి వచ్చినటువంటి 11 గణములు, సూర్యుడి నుంచి వచ్చిన 12 గణములు. ఎన్ని అయ్యాయి? 30. సరిగ్గా తేలే. వీళ్ళు కాకుండా విశ్వే దేవతలని, ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ దగ్గర నుంచి వచ్చిన గణములు 2 విశ్వే దేవతలు అంటారు. వీళ్ళని విశ్వే దేవతలు మరొక 2 గణములుగా చెప్పబడుతున్నాయి. వీళ్ళని కలుపుకుంటేనే దేవగణములు అంటే. ఇలా గణములుగా విభజింపబడ్డ వీటన్నిటికీ పాలకుడే ఏ ప్రభువు ఉన్నాడో ఆయన గణపతి. ఇది తెలుసుకోవాల్సి. ఇక్కడ వసురుద్ర ఆదిత్య గణములను నడుపుతూ ప్రపంచాన్ని నడిపేవాడు. అంటే మన బ్రతుకులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? అగ్నివాయు సూర్యుల చేతుల్లో ఉన్నాయి. వసురుద్ర ఆదిత్యుల చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళందరికీ పతి గణపతి. ఇంత అద్భుతమైన భావం గణపతి శబ్దంలో కనబడుతున్నది. ఇంతవరకు విశ్వానికంతరికీ పతి అని చెప్పాం. కొంచెం భావించండి. నేను అని ఎవరికి వాడు అనుకుంటే నేను ఒక్కడా ఇద్దరా? ఈ ప్రశ్నకు సమాధానం నేను ఒక్కడనేగా అని ప్రతివాడు అనుకోవచ్చు. కానీ నేను అనుకునే మీలో ఎన్ని గణాలు ఉన్నాయో చెప్తా. చేతులు, కాళ్ళు, ముక్కు, తర్వాత
కళ్ళు, ఇలా ఇంద్రియములు లు వచ్చేయా, బహువచనం వచ్చింది. ఇవన్నీ కుదురుగా బాడీలో సెటిల్ అయ్యాయి అంటే ఇంద్రియ గణము వచ్చింది ఇక్కడ. రెండవది, ఇంద్రియాల్లో ప్రతి ఇంద్రియాలకి ప్రాణాలు ప్రసరిస్తూ ఉంటే ప్రాణగణము. ఆలోచనలు కూడా గుంపులు గుంపులుగా వస్తూ ఉంటాయి మనకి, ఆలోచనల గణములు. ఇప్పుడే 3 గణములు వచ్చాయి చూడండి. ఇంద్రియ గణము, ప్రాణగణము, ఆలోచన గణములు అన్నీ ఎక్కడున్నాయి? మన శరీరంలో ఉన్నాయి. ఈ గణాలంటే నడుపుతున్నది ఒక చైతన్యం ఉన్నది. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు, ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. మన ఇంద్రియాలని, మన ఆలోచనల్ని, మన ప్రాణాలని నడిపేవాడెవడు? మనకి మనం నడుపుకోవట్లేదండి. ఇవి నడుస్తున్నప్పుడు మాత్రం నేనే విర్రవీగుతాం. అవి పనిచేయడం మానేస్తే కుయ్యో మర్రో అంటాం అంతే. ఇక్కడ మన చేతిలో లేవు. మనదనుకున్న మన శరీరం కూడా మన చేతిలో లేదు, గుర్తుపెట్టుకోండి. అవి పనిచేస్తున్నాయి కనుక బ్రతుకు వెళ్ళమారుస్తున్నామే తప్ప వాటి మీద కూడా మనకు అథారిటీ లేదు. మన హృదయంలో ఏ పరంజ్యోతి అంతర్యామి ఉన్నాడో వాడి చేతిలో ఉన్న ఈ గణములన్నీ, కానీ ఇంద్రియ గణములను, ఆలోచన గణములను నడుపుతూ మన హృదయంలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ గణపతి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇలా భావించండి. ఇలా గణపతి తత్వాన్ని భావన చేస్తే గణపతి అనే నామమే అనేకములో ఏకమై ఎవడు వ్యాపించి ఉన్నాడో ఆయనే గణపతి. కనుక జీవులందరూ అనేకులు, ఈశ్వరుడు ఏకుడే. ఈశ్వరుడు ఎప్పుడూ ఒక్కడే, జీవులు అనేకులు. ఈ జీవులు దేవతలను కూడా జీవకోటి కిందే చెప్పాలి. ఎవరికైతే కాలానికి ఎవడు కంట్రోల్ అయి ఉంటాడో వాళ్ళందరూ జీవులే. జీవులని దాని డెఫినేషన్ ఇది గుర్తుపెట్టుకోండి. కాలం ఎవడి కంట్రోల్లో ఉంటుందో వాడు భగవంతుడు, కాలం కంట్రోల్లో ఉన్నవాడు జీవులు. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఈశ్వరుడి చేతిలో కాలం ఉంటుంది, కాలం చేతిలో మనం ఉంటాం. ఎవడు ఎంత విర్రవీగినా ఎంత కాలం అనే ఒక ప్రశ్న ఉంటుంది. వీఆర్ టైం బౌండెడ్, మరొకటి కాదు. కాలానికి బద్ధులమే ఉన్నాం. మీరు నేనే కాదు, పిపీలకాది బ్రహ్మపర్యంతం అన్నారు. చీమ మొదలుగుని బ్రహ్మదేవుడి వరకు అందరూ కాలబద్ధులే. ఇంద్రాది దేవతలకు కూడా పదవీ కాలం మనమంతర కాలం. బ్రహ్మగారికి కూడా ఒక 100 కల్పాలు, మనకంటే ఎక్కువ, కానీ వాళ్ళకి టైం బౌండెడే. కనుకనే పిపీలకాది బ్రహ్మపర్యంతం అన్నారు. చీమ మొదలుగుని బ్రహ్మదేవుడి వరకు అందరూ కాలబద్ధులే అన్నారు. ఇక్కడ కాలబద్ధులైన వాళ్ళు జీవులు. ఈ జీవులు, కాలము, ఇవి గణములు. కానీ గణములు అనే దానికి మరొక అర్థం చూడండి. గణ్యంతే సంఖ్యాయంతే ఇది గణాః తేషాం పతి గణపతి అని అర్థం చెప్పింది శాస్త్రం. ఇవన్నీ శాస్త్రపదమైన అర్థం. ఇక్కడ గణ్యంతే అంటే లెక్క కందే వాళ్ళని గణములు అంటారు అన్నాడు. ఇక్కడ మీరు ఏది లెక్క పెట్టగలరో అది గణం. మీరు ఏది లెక్క పెట్టలేరు చెప్పండి. ఒకవేళ ఓపిక లేకపోతే లెక్క పెట్టలేం, కానీ కష్టపడితే ప్రతిదీ లెక్క పెట్టచ్చు. సృష్టిలో అన్నీ లెక్క కందుతాయి. లెక్క కందదు అంటే నా లెక్క కందదు, కానీ ఇంకోటి లెక్క కందుతుంది. సృష్టిలో అన్నీ లెక్క కందుతాయి. అందుకే మన బ్రతుక్కో లెక్క ఉంది, గుర్తుపెట్టుకోండి. లెక్కలేని బ్రతుకులు కావు మన బ్రతుకులు, అన్నిటికీ లెక్కే. ఆ మాటకు వస్తే నక్షత్రాలకు కూడా లెక్క ఉంది. ఎన్ని నక్షత్రాలైనా 27 నక్షత్ర గణాల్లో ఫిట్ అయిపోవలసిందే, 12 రాసుల్లో సెట్ అవ్వాల్సిందే, అంతే కదా. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలకి లెక్క ఉన్నది, గ్రహాలకి లెక్క ఉంది. బహుశా మనం లెక్క పెట్టలేకపోవచ్చు, కానీ వాటి నెంబర్ వాటికి ఉన్నది. అలాగే జీవులకి లెక్క ఉన్నది. ప్రతివారు లెక్క కందుతారు. అంతేకాదు ప్రతివారు ఒక టైం వరకు ఉంటారు కనుక అదొక లెక్క. కనుక వాళ్ళ సంఖ్య అనేది కాలము, వస్తువు, దేశము అని 3 మీద ఆధారపడి ఉంటుంది. కనుక వీళ్ళందరూ లెక్క కందేవారు కదా. ఈ లెక్క కందే వాళ్ళు ఈ లెక్క ప్రకారం ఎప్పుడో కూడా పోతూ ఉంటారు. ఇక్కడ ఈ లెక్కలు ఎవరికి తెలుసు? ఇప్పుడు వీడు పుట్టాలి, అప్పుడు వాడు పోవాలి అనేది టైం డిసైడ్ చేస్తుంది. ఆ టైం ప్రకారం వాడి కర్మ ప్రకారం నిర్ణయించేవాడు ఎవడు? వాడు లెక్కలు పెట్టి మన బ్రతుకును నడుపుతుంటాడు. ఆయన మాత్రం లెక్క కందడు. ఆయన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. ఇక్కడ ఆయన లెక్క కందడు. ఆయన చేతిలో ఉన్న మనమందరం లెక్క కందుతాం. అందుకే లెక్క కందే జీవులు గణములు, సర్వజీవులకి పతి అయిన ఈశ్వరుడు గణపతి. ఆయన లెక్క కందుడు. ఆయన చేతిలో ఉన్న మనమందరం లెక్క కందుతాం. అందుకే లెక్క కందే జీవులు గణములు, సర్వజీవులకి పతి అయిన ఈశ్వరుడు గణపతి. అందుకే గణము అనేకము, పతి ఏకము. మనకు భిన్నత్వంలో ఏకత్వం అనే మాట చాలామంది వాడుతూ ఉంటారండి. ఇక్కడ భిన్నత్వం ప్రపంచంలో ఉంది. సృష్టిలో భిన్నత్వం ఉండి తీరుతుంది, తప్పది. ఇది అందరూ ఒకటి ఎప్పుడూ కారు. ఎప్పుడు ఏ భేదాలు వాళ్ళకుంటే మన శరీరంలోనే కంటికి కాలికి బోలుడంత భేదం ఉన్నది. ఒక్కొక్కప్పుడు ఇంద్రియాల్లో ఎక్కడైనా దోషం ఏర్పడితే కాలుకున్న టిష్యూ తీసుకొచ్చి తల్లో పెట్టడానికి కూడా వీలు లేదు, మన బాడీ అయినప్పటికీ కూడా. కనుక దేని స్థానం దానిదే. ఇలా సృష్టిలో ప్రతిదానికి కూడాను వాటి పరిమితులు పట్టుకుంటూ ఉంటాయి. వీటన్నిటినీ నడుపుతూ భిన్నత్వంలో ఏకత్వముగా ఉన్నవాడు పరమాత్మ. అంటే గణముల యందు పతిగా ఉన్నవాడు. సరిగ్గా మీరు భగవద్గీత చదవండి. సూత్రే మణిగణా ఇవ మత్త పరతరన్నాన్యత్కించిదస్తి ధనంజయ
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణి గణ ఇవ అన్నాడు. చూడండి, గణపతి భగవద్గీతలో ఎక్కడ కనబడ్డాడు? ప్రపంచంలో నాకంటే గొప్ప వస్తువు లేదున్నాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఎక్కడున్నాడయ్యా అంటే సర్వజీవులు పూసల్లాగుంటే ఆ పూసలలో దారంలా నేనున్నాను అన్నాడు. ఇక్కడ ఎంత చక్కటి విశేషం! పూసలు అనేకం, దారం ఏకం, జీవులు అనేకం, ఈశ్వరుడు ఏకం. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే అనేకములైన జీవులు గణములైతే వాటిలో అంతర్యామిగా వ్యాపించిన వాడే గణపతి, అనగా సాక్షాత్ పరమేశ్వరుడు, పరమాత్మ అని చెప్పబడుతున్నది ఇక్కడ. ఇది గణపతి శబ్దానికి అందమైన అర్థం. అలాంటి గణపతి భక్తులను అనుగ్రహించడానికి దివ్య నామము, దివ్య రూపము స్వీకరించి వస్తాడు. కొంతమంది అందులో ఒక రూపాన్ని, ఒక నామాన్ని గట్టిగా పట్టుకుని ఉపాసన చేస్తారు. కొందరు అన్ని రూపాలు మా గణపతివే అని ఆరాధన చేస్తూ ఉంటారు. అందుకు 16 గణపతులు, 32 గణపతులు, 56 గణపతులు, మీ ఇష్టం ఎన్ని గణపతులు. నిన్న వచ్చిన గణపతి మాత్రం వల్లభ గణపతి. నిన్న వచ్చిన గణపతి ఇక్కడ కూర్చున్న గణపతి. ఆ వల్లభ గణపతి రూపాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. ఏ సందర్భంలో వచ్చాడు గుర్తుంది కదా? కొంచెం స్మరణ చేసుకుందాం, మొత్తం వివరించను. భండాసురుడితో యుద్ధం జరుగుతోంది లలితాదేవికి. ఆ సమయంలో భండాసురుడి యొక్క సోదరుడు విశుక్రుడు జయ విఘ్నశిలా యంత్రం అనే దాన్ని ప్రయోగించాడు. అందులో విఘ్నశక్తుల్ని పెట్టాడు. అలస, దీన, నిద్ర, తంద్ర, కృపణ, నిరహంకార, క్లీబ, ప్రమీలిక, గుర్తున్నాయిగా 8 విఘ్నశక్తులు. ఈ విఘ్నశక్తులు గట్టిగా రాసుకుని మీరు చూస్తే ఈ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి మంచి ఒక పేపర్ని మీరు సబ్మిట్ చేయొచ్చు, ఒక సబ్జెక్ట్ని ఇవ్వచ్చు. అలా ఉన్నాయి. మన డెవలప్మెంట్కి అబ్స్టేకల్స్ ఏవో అవి ఈ విఘ్నములు అంటే మరొకటి కాదు. మీరు ఇది ఐహికంగా చూడండి, ఆధ్యాత్మికంగా చూడండి, ఎలాగైనా మన అభివృద్ధికి ఆటంకాలు ఇవే 8 శక్తులు చెప్పారు ఇక్కడ, దుష్టశక్తులు. ఆ దుష్టశక్తులను అక్కడ పెట్టి విఘ్నశిలా యంత్రాన్ని ప్రయోగించాడు విశుక్రుడు. దాంతో శక్తిశాలన్నీ నిర్వీర్యమైపోయాయి. ఎందువల్ల ఇలా జరిగిందో తెలియని శ్యామలా వారాహి కోరుకుంటే లలితాదేవి పరమేశ్వరుని చూసి ఒక మందహాసం చేసింది. అప్పుడు అమ్మ చిరునవ్వులోంచి ఉద్భవించాడు వల్లభ గణపతి. ఇది నేను మనం చెప్పుకున్నాం, అమ్మ చిరునవ్వులోంచి వచ్చాడు. కనుకని ఇప్పుడు గణపతి రూపాన్ని ఒక్కసారి భావన చేసుకుందాం. నేను వర్ణిస్తాను అని మీరు అనుకోకండి. మీరు నేను కలిసి ధ్యానం చేద్దాం గణపతి రూపాన్ని. ధ్యానం భగవంతుని యొక్క సగుణ సాకార రూప ధ్యానం ఒక శాస్త్రం. ఒక చోట ఏకాంతంగా కూర్చుని భగవంతుడి రూపాన్ని కానీ ధ్యానం చేస్తే మన మనస్సు మీద దాని ప్రభావం ఒకటి పడుతుంది. అది మన అంతరణువుల్ని కూడా మార్చుతుంది, మన చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా మార్చుతుంది. ఇప్పుడు మనం వల్లభ గణపతిని దర్శించాం, ఇప్పుడు ధ్యానిద్దాం, ధ్యానించి మళ్ళీ దర్శిద్దాం. మీకు కొత్తగా కనబడతాడు గణపతి. వల్లభ గణపతి స్వరూపము గణపతి రూపాలన్నింటిలోనూ ఒక పరిపూర్ణమైనటువంటి స్వరూపము, ఇందులో సందేహం లేదు. ఒక విరాట్ రూపము అని చెప్పవచ్చు. అందుకే ఈయన పేరు మహాగణపతి అని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఉపనిషత్తుల్లో ఈయన వల్లభ గణపతి అంటారు, మంత్రశాస్త్రంలో ఈయన మహాగణపతి అంటారు, వ్యవహారంలో ఈయన లక్ష్మీ గణపతి అంటారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక లక్ష్మీ గణపతి అన్నా, మహాగణపతి అన్నా, వల్లభ గణపతి అన్నా ఈయనే. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఈ స్వరూపం ఎలా ఉన్నది, ఈ స్వరూపంలో ఏమిటేమిటో మనం భావించాలి అని అర్థమైతే దీన్ని బట్టి మన హిందూ మతం పైకి కనిపించినంత తేలిక కాదు బాబు. లోపల చాలా గొప్ప గొప్ప నిగూఢమైన భావాలున్నాయి, గొప్ప రహస్యాలున్నాయి, గొప్ప తత్వాలున్నాయని తెలుసుకుని హిందూ మతంలో పుట్టినందుకు మరొక్కసారి గర్విస్తాం. ఈ మతాన్ని ఇచ్చిన ఋషులకి నమస్కరిస్తాం. అంత భవ్యమైనటువంటి భావం కనబడుతుంది. ఈ గణపతి ఎలా ఉన్నాడంటే ఈయన రంగు ఎరుపు. ముందు రంగుని ధ్యానిద్దాం. ఆ ఎరుపు ఎలా ఉన్నదంటే వాళ్ళ అమ్మగారి పోలిక. వాళ్ళ అమ్మగారు అరుణాం కరుణా తరంగితాక్షీం కదండి, ఆ ఎరుపే వచ్చింది దీనికి. అంతేకాదు అమ్మ నవ్వు ఎలా ఉందో నిన్ను వర్ణించుకున్నాం, కావాలని ఎక్కువ వర్ణించాను. ఎందుకంటే స్వామి రంగు గుర్తు తెచ్చుకోవాలి. ఎర్రని తల్లి యొక్క పెదవులు ఎర్రగా ఉన్నాయి, పైగా తాంబూల పూరిత స్మేర వదనాయే నమో నమః కదా. ఆ తల్లి చిరునవ్వు నవ్వుతోంది. కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర. అంత చక్కని నవ్వు, ఎంత తెల్లని నవ్వైనా తాంబూలం వేసుకున్న నోటిలోంచి ఎర్రని పెదవుల్లోంచి ఎర్రని తల్లి నవ్వుకి ఆ తెల్లదనంలో ఎరుపు కలిసిందిట. అందుకే గణపతి ఆ నవ్వులోంచి వచ్చాడు కనుక ఎర్రగా ఉన్నాడు. ఇది తెలుసుకోవాలి. అమ్మ పోలిక అనమాట ఇక్కడ. ఎందుకయ్యా ఎర్రగా ఉన్నాడు అంటే ఉపనిషత్తు అర్థం చెప్తోంది. వర్ణానాం ఆద్యం లోహితం ఆదిత్వాత్ గణపతి రక్తవర్ణ అన్నారు ఇక్కడ. రంగుల్లో మొదటి రంగు ఎరుపుట. చూడండి ఇక్కడ. అంటే ఏ రంగు లేని తెల్లదనం మొదటి రంగైనా అది సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఎరుపు ఎక్కిపోయిందిట. కనుక ఎరుపు ఎప్పుడు మొదటి రంగు. మీకు కావాలంటే కొంచెం పరిశీలించండి. ఒక రోజుకి ప్రారంభంలో తెల్లవారుజామున మొట్టమొదటి రంగు ఏమిటి నేను చెప్పకలే, మీకు తెలుసు. ఒకవేళ తెల్లవారుజామున లేవడం అనే మంచి అలవాటు పొరపాటునుంటే అసౌ యస్తామ్రో అరుణ ఉతబభ్రు సుమంగళ, ఎరుపు రంగు పొద్దున ఉంటుందని వర్ణిస్తున్నాం. అదే అరుణం అంటున్నారు ఇక్కడ.
మొదటి రంగు ఎరుపని చెప్పడానికే మొదటి దేవుడైన గణపతి ఎర్రగా ఉన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. నేను మొదటి వాడిని అని చెప్పడానికి ఎర్రగా ఉన్నట్టు ఇక్కడ. ఇక స్వామికి ఉన్నటువంటి తత్వంలో మనం మొదటి రోజు చెప్పిన ఒక్క తత్వాన్ని ఒకసారి భావించండి. ఏనుగు ముఖము, కింద మానవ శరీరము. దీని యొక్క భావం ఏమిటో మనం మొదటి రోజు చెప్పుకున్నాం. క్రిందిదంతా ప్రకృతి, పైన పురుషతత్వం. ఈ మాట మనమేదో అన్వయించక్కర్లేదు, ఉపనిషత్తు ఇచ్చింది, మనం చదవాలంతే. ప్రకృతి పురుష అభేదాత్మక ఆకృతి ధరో గణేశ అని ఇక్కడ చెప్పారు. ప్రకృతి పురుష అభేదాత్మక, అందుకే క్రిందిదంతా ప్రకృతి, ఆ పైన పురుషుడు. పురుషుడు శివుని వల్ల వచ్చినటువంటి గజవదనం, ప్రకృతి అమ్మవారి వల్ల వచ్చిన శరీరం. ఈ రెండు కలిసి శివశక్త్యాత్మకమే ప్రకృతి పురుషాత్మకమైన స్వరూపంతో కనబడ్డాడు అన్నారు. అంతేకాదు నరాకారో మాయా గజాకార పురుష అని అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ. మాయ అన్న ప్రకృతి అన్న ఒకటే. మాయాంతు ప్రకృతిం విద్యాం మాయనంతు మహేశ్వరం అన్నారు ఇక్కడ. మాయ అంటే హంపట్టు హుంపట్టు కాదండి, మసిపూసి మాయ చేయడం కాదు. మాయ అంటే విచిత్ర కార్యకరీ శక్తి అన్నారు. భగవంతుడు ఏ విచిత్రమైన శక్తితో ప్రపంచాన్ని నడుపుతున్నాడో ఆ శక్తి పేరు మాయ. ఆ శక్తే ప్రకృతి. ఆ మాయాస్వరూపమే కంఠం నుంచి పాదం వరకు కనబడుతుందట. ఈ మాయ ఎవడిదో అది గజవదనంలో కనబడుతోంది అన్నారు ఇక్కడ. అది ఓంకార స్వరూపము, అది పురుష స్వరూపము అని చెప్పారు ఇక్కడ. ఇప్పుడు ఈ స్వరూపాన్ని భావిద్దాం. ఒక్కొక్క చెయ్యి, ఆ చేతిలో ఉన్నవేమిటి, అవి దేనికి సంకేతంగా మనకు చెప్పబడుతున్నాయి. అందుకు గణపతి రూపం కానీ ఏ దేవతా రూపం చూసినప్పటికీ ఆ దేవతా రూపంలో ఒక సంకేతం ఉంటుంది. ఆ సంకేతం మనకు అర్థం కాకపోతే భక్తిగా దండం పెట్టడం అర్థం కావాలి. అర్థమై దండం పెట్టాను అనుకోండి, అనుభూతి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకు చెప్పడం ఇక్కడ. స్వామి యొక్క దివ్యవదనాన్ని ధ్యానిద్దాం. ఎర్రని వాడు, పైగా అమ్మ పోలిక ఎరుపైతే నాన్న పోలిక మరొకటి రెండు వచ్చాయి ఆయనకి. 3 కళ్ళవాడు. గణపతికి 3 నేత్రములుట, త్రినేత్రుడు. శివుడి పోలికది ఇక్కడ. త్రినేత్రుడు ఎందుకయ్యా అంటే వల్లభేష్ ఉపనిషత్తే చెప్తోంది, ప్రపంచత్రయ సాక్షిత్వా త్రినేత్ర. ముల్లోకాలని 3 కాలాలని ఎప్పుడు గమనించుకుంటూ ఉంటాడట ఆయన. అందుకు 3 కళ్ళవాడు అన్నారు. సూర్య చంద్ర అగ్నినేత్రుడిగా ప్రకాశిస్తున్నటువంటి వాడు. పైగా ఆయన చంద్రవంక ధరించి ఉన్నట్ట, చంద్రశేఖరుడు గణపతి. అది తెలుసుకోండి ఇక్కడ. మన విగ్రహంలో కూడా ఉంది అది. నెలవంకను ధరించి ఉన్నాడు. ఇది కూడా వాళ్ళ నాన్నగారి పోలికే కనుక నెలవంక, త్రినేత్రత్వము, ఎర్రదనము, అమ్మ పోలిక, వీటితో ప్రకాశిస్తున్నాడు ఆయన ఇక్కడ. ఇక చేతులు చూద్దాం. ఈ చేతుల్లో కుడి ఎడమ 2 వైపు ఉన్నాయి. ఎడమవైపు శక్తి స్వరూపము, కుడివైపు పురుష స్వరూపమును భావించాలి ఇక్కడ. అర్ధనారీశ్వర తత్వంలో కూడా మనకు అది కనబడుతుంది కదా. కుడివైపు పై చేతుల నుంచి వద్దాం ఒక్కొక్కటి కూడా. కుడివైపు పై చేతిలో చక్రం ఉంటుంది, ఎడమవైపు పై చేతిలో పద్మం ఉంటుంది. ఒక్కసారి భావించండి. ఇది సరిగ్గా మీరు ఒక్క చేతినే చూడండి, వెంకటేశ్వర స్వామి హస్తంలా కనబడుతుంది. పరిశీలించండి ఇక్కడ. కుడివైపు పై చేతిలో చక్రం ఉంటుంది, ఎడమవైపు పై చేతిలో పద్మం ఉంటుంది. ఒక్కసారి భావించండి. ఇది సరిగ్గా మీరు ఒక్క చేతినే చూడండి, వెంకటేశ్వర స్వామి హస్తంలా కనబడుతుంది. పరిశీలించండి ఇక్కడ. ఇటు చక్రము, ఇటు పద్మము. చక్రము విష్ణు స్వరూపము, పద్మము లక్ష్మీ స్వరూపము. అందుకే ఈ పై 2 చేతులు కూడా లక్ష్మీనారాయణులు కనబడతారు అందులో అన్నారు ఇక్కడ. అంటే గణపతిలో మొత్తం 10 మంది దేవతలు ఉన్నారండి. 10 మంది దేవతలు ఎవరెవరో చూపిస్తున్నారు ఇక్కడ. లక్ష్మీనారాయణులు కూడా గణపతిలో కనబడుతున్నారు. అందుకే మీరు గణపతి ముందు కూర్చొని విష్ణు సహస్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామం కూడా చేసుకోవచ్చు. అందులో ఉన్నారు లక్ష్మీనారాయణులు. అది తెలుసుకోవాల్సింది. గణపతి మంత్రం ఉంది, ఆ మంత్రంలో లక్ష్మీనారాయణ బీజాక్షరం ఉంటుంది. అయితే సభల్లో బీజాక్షరాలు చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు, కానీ అక్కడ శక్తి ఉందని తెలుసుకుంటే చాలు ఇక్కడ. అందుకు మొట్టమొదట కనబడేటువంటిది లక్ష్మీనారాయణ స్వరూపము. తర్వాత క్రింది చేతులకు వద్దాం. క్రింది చేతిలో కుడివైపు ఆయన పట్టుకున్నటువంటి త్రిశూలము, ఎడమవైపు పాశం పట్టుకున్నాడు. ఈ త్రిశూలము పాశము దేనికి సంకేతం అంటే శివ పార్వతీ స్వరూపాలకు సంకేతం. కనుక పైన లక్ష్మీనారాయణులు, క్రింద శివపార్వతీ స్వరూపాలు. దీనిలో అర్థం ఏంటో తెలుసా? ప్రకృతి పురుషులే లక్ష్మీనారాయణులు, వాళ్ళే శివపార్వతులు. ఆ మిథున దేవతలందరూ కూడా ప్రకృతి పురుష స్వరూపమే. అందుకు 5 మిథున దేవతలు. మిథున అంటే జంట అని అర్థం. 5 మిథున దేవతలు అంటే 5 × 2 10 మంది. ఇప్పుడు 2 అయ్యే అంటే 4 దేవతలు అయిపోయారు. లక్ష్మీనారాయణులు, శివపార్వతులు. ఆ తర్వాత స్వామివారు పట్టుకున్నది కుడి చేతితో చెరకు విల్లు, ఎడమ చేతిలో నీలోత్పలము. నీలోత్పలం అంటే నల్ల కలువ. నల్ల కలువ ఎడమ చేతిలో పట్టుకున్నాడు, కుడి చేతిలో చెరకు విల్లు పట్టుకున్నాడు. వీళ్ళెవరో తెలుసా? రతి మన్మథ. వీళ్ళిద్దరు కూడా. ఎందుకంటే సృష్టిలో ప్రతివాడికి కోరికలు ఉంటాయి. ఉంటాయో లేదో చెప్పండి, ఇక్కడ ఉన్నమాట చెప్పండి. కోరికలు ఉంటాయి. కోరిక తప్పు కాదండి, కోరిక ఉండడం చాలా మంచిది.
ఒక ఆయన పాపం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ఏం కోరుకోకూడదండి అని అడిగాడు. కోరిక ఉంటే కోరుకోవచ్చండి అని చెప్పాం. ఏం చేస్తాం, కోరుకుంటే భగవంతుని అడగచ్చండి, అంతగా నోరు కట్టేసుకుని ఏం రాక్కర్లేదు. ఆయన కాకపోతే ఇంకెవరిని అడుగుతారు, ఇచ్చేవాడు ఆయనే. కనీసం భగవంతుని కోరుకుంటే ఆయన ఇచ్చాడని స్పృహేన ఉంటుంది, తెలుసుకోండి ఇక్కడ. కానీ భగవంతుని కోరుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. కోరుకున్నప్పుడు భగవంతుని కోరుకోవాలి, కానీ ఒకటే కండిషన్, ధర్మబద్ధమైన కోరుకోవాలి. ఇది తెలుసుకోవడం. కోరిక ఎప్పుడు చెడ్డది కాదు, ధర్మబద్ధమైన కోరిక భగవత్ స్వరూపం, ఇది తెలుసుకోవాలి. కనుక మన్మథుడు అంటే ధర్మబద్ధమైనటువంటి కాముడు. కృష్ణ పరమాత్మ గీతలోనే చెప్పాడు, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట. ధర్మ విరుద్ధము కాని కామము నా స్వరూపం అన్నాడు భగవంతుడు. చూడండి ఇక్కడ. ఎందుకంటే కోరిక లేకపోతే కర్మ లేదు, కర్మ లేకపోతే ప్రపంచం లేదు. కనుక ప్రపంచం నడవడానికి కర్మ కావాలి, కర్మ ఉండాలంటే కోరిక ఉండాలి. కనుక కోరిక కూడా భగవత్ స్వరూపమే. అందుకు మన కోరికలు తీర్చడం కోసమని స్వామివారు ఆ మన్మథ బీజాక్షరములు కలబోసి ఆ రెండింటి పట్టుకున్నట్టే, చెరకు విల్లు ఒకవైపు, నల్ల కలువ మరొక వైపు. ఇవి మనకి ధర్మబద్ధమైన కోరికలను తీర్చుతూ క్రమంగా ఈ కోరికలతో ఏముందనే వైరాగ్యం కూడా కలిగిస్తుంది. ఇది గొప్ప రహస్యం అండి. ధర్మబద్ధమైన కోరికలు తీరుస్తాడు, మనకి మనస్సుకు ఒక పరిణితి కలిగి వైరాగ్యం కూడా కలిగిస్తాడు. ఇది కావలసినది ఇక్కడ. ఇప్పుడు ఎంతమంది దేవతలు అయ్యారు? 6. ఇక అటు తర్వాత ఏం పట్టుకున్నాడు చూడండి. కుడి చేతిలో గద పట్టుకున్నాడు, ఎడమ చేతిలో వరికంకులు పట్టుకున్నాడు స్వామి. ఆ వరికంకులు పట్టుకున్న ఎడమవైపు ఇవన్నీ దేవీ రూపాలు, ఇటు దేవతా రూపాలు. ఇది మర్చిపోవద్దు. స్త్రీ రూపాలన్నీ ఎడమవైపు వస్తాయి, పురుష రూపాలన్నీ కుడివైపు వస్తాయి. 2 జంటలు అనమాట. వరికంకులు పట్టుకున్నది భూదేవి, గద పట్టుకున్నవాడు వరాహస్వామి. ఇది తెలుసుకోవాలి, యజ్ఞవరాహస్వామి. ఇది గ్రహించవలసింది. ఎందుకంటే వరాహస్వామి అనుగ్రహం మనకు చాలా అవసరం అండి. అసలు ఈ కల్పం పేరు శ్వేతవరాహ కల్పం. ఉద్ధరించి పెట్టాడు భూమిని. అంతేకాదు వరాహతత్వం ఉద్దేశం ఏంటంటే భూమిని తవ్వుకుంటూ వెళుతుంది వరాహతత్వం. ఇది శ్రీ విద్యలో వారాహి అనే తత్వం కూడా ఇదే. అక్కడ పుంలింగం, ఇక్కడ స్త్రీలింగం, కానీ పని మాత్రం ఒక్కటే. తెలుసుకోండి ఇక్కడ. ఈ వారాహి ఏం చేస్తుందంటే అన్నదాయిని శక్తి. వారాహి అంటే తెలుసుకోండి, అన్నం ఇస్తుంది. ఇక్కడ అన్నం ప్రతివాడికి కావాలి కదా. సర్వజీవులు అన్నగత ప్రాణులు. కనుక ఎవడికి ఏది అన్నమో అది ఇవ్వగలిగేటువంటి భగవత్ శక్తి. అందుకే వరికంకులు గదా పట్టుకుంటారు. ఇది వరాహస్వామి భూదేవి. చూసారా ఎంత గొప్పదో హిందూ మతం. ఒక ఆయుధము, ఒక రూపము కనబడగానే ఒక దేవతాతత్వం ఉంటుంది. ఆ విగ్రహానికి తగ్గిన మంత్రంలో ఆ దేవతా బీజాక్షరం ఉంటుందండి. అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ అనేక మంది గణపతి ఉపాసకులు ఉన్నారు. వాళ్ళకి ఆ బీజాక్షరాలు గుర్తు రావచ్చు. నేను మాత్రం సభలో చెప్పకూడదు. నన్ను ఏం చేయమంటారు? బీజాక్షరాలు సభల్లో చెప్పకూడదండి, అవి రహస్యం. గురువు శిష్యుడికి చెప్పుకోవచ్చు, కానీ సభల్లో చెప్పరాదు. కానీ దాని శక్తిని బయటపెడుతున్నాను కనుక మీరు విని ఆనందించవచ్చు. అందరికీ మాత్రం ఫలితం మాత్రం బాగుంటుంది, సందేహం లేదు. ఇక్కడ ఆ భవ్యమైనటువంటి కామరాజ బీజశక్తి అక్కడ దాగి ఉన్నది. ఇక్కడ అందుకు సర్వాభీష్టములు నెరవేర్చగలిగే శక్తి. తర్వాత అన్నప్రదాయకమైన భూమి వరాహస్వామి ఇద్దరు వచ్చారు. ఇప్పటికి ఎందరయ్యారు? 8. అంటే 4 మిథున దేవతలు అయ్యారు. ఇప్పుడు అసలు వాడు, ఎందుకంటే 2 చేతులు ఉన్నదే వాడు అసలు మూర్తి. అది మిగిలిన 4 ఆయన నుంచి వచ్చిన మూర్తులు. ఆ 2 చేతులు ఇప్పుడు పట్టుకున్నవాడు అసలు వినాయకుడు. ఆయన ఒక చేతిలో ఆయన పట్టుకున్నది బీజాపూరం. ఈ బీజాపూరం అంటే గింజలు కలిగిన పండు అని అర్థం అండి. బీజ ఆపూరము, బీజాపూరము అంటే దానిమ్మకాయ అని కొందరు అంటారు, మంచిదే. దానిమ్మకాయ పట్టుకున్నాడు ఒక చేత్తో, ఇంకో చేత్తో దంతం పట్టుకున్నట్ట, స్వదంతం పట్టుకుని ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఎవరయ్యా అంటే పుష్టి, పుష్టిపతి. నిన్ననే పుష్టి అని ఒక మాట చెప్పుకున్నాం, గుర్తుందా? పుష్టిదేవి ఆవిడ. పుష్టిదేవి, లక్ష్మీదేవి నామాల్లో పుష్టి అని ఒక నామం కనబడుతుంది చూడండి. ఆ పుష్టి, ఆ శక్తి పేరు పుష్టి. పుష్టిపతి వినాయకుడు. ఆ పుష్టి అంటే వినాయకుడు అని చెప్పుకున్నాం కదా, పుష్టిపతి. కనుక చివరికి వచ్చినటువంటి వాళ్ళు పుష్టి, పుష్టిపతి. ఇప్పుడు ఒక్కసారి పైనుంచి వద్దాం మనం. లక్ష్మి, లక్ష్మీపతి అయిన నారాయణుడు. ఎడంవైపు లక్ష్మి, కుడివైపు నారాయణుడు. ఎడంవైపు పార్వతి, కుడివైపు శివుడు. ఎడంవైపు రతీదేవి, కుడివైపు మన్మథుడు. ఎడమవైపు భూదేవి, కుడివైపు వరాహస్వామి. ఎడమవైపు పుష్టిదేవి, కుడివైపు పుష్టిపతి. ఇవి మొత్తం అంటే గణపతిగా కనబడుతున్న వాడిలో 10 మంది దేవతలు ఉన్నారండి. ఇది తెలుసుకోవాలి. 10 మంది దేవతల కలిసిన ఒక్క స్వరూపం గణపతిలో మనం దర్శిస్తున్నాం. ఎంత అద్భుతమైన రూపము! అలాంటి రూపంతో భాషిస్తున్నాడు. ఇక ఆయన ఒళ్ళో కూర్చున్న ఆవిడ వల్లభాదేవి, ఆవిడ పేరు. ఈవిడికి మరొక పేరు సిద్ధలక్ష్మి. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి అని అంటాం. ఇక్కడ లక్ష్మి, లక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే నిన్ననే చెప్పుకున్న ఐశ్వర్యం లక్ష్మి. సృష్టిలో లక్ష్మి లేకుండా ఎవడూ లేడండి. ప్రతివాడిలో ఒక లక్ష్మి ఉంటుంది. ఆ లక్ష్మి వాడికి ఉంటేనే వాడు పోషింపబడతాడు, ఆదరింపబడతాడు. కనుక లక్షణ శక్తికి లక్ష్మి అని పేరు, గుర్తుపెట్టుకోండి. సూర్యుడికి కాంతి లక్ష్మి, గాలికి వేచడం లక్ష్మి,
కంటికి చూడడం లక్ష్మి, చెవికి వినడం లక్ష్మి, ఆ లక్షణ శక్తే లక్ష్మి. ఈ లక్షణ శక్తి మీరు తయారు చేసుకోలేరు, భగవంతుడు ఇవ్వాల్సిందే. అవునా లేదా? మీరు కెమెరా కనిపెట్టగలరు కానీ కంటికి చూపు మీరు కనిపెట్టలేరు, అది భగవంతుడు ఇవ్వాల్సిందే ఇక్కడ. కనుక ప్రకృతిలో ఉన్న లక్షణ శక్తి భగవత్ శక్తి కనుక లక్ష్మి, ఇది తెలుసుకోవాలి. అలాగే ప్రతి దేవతకి వారిదైన ఒక లక్షణ శక్తి ఉంటుంది. ఆ లక్షణ శక్తిని అమ్మవారు అని అంటారు ఇక్కడ. అందుకే లక్ష్మి, గణపతి అంటే లక్ష్మీదేవి అంటే విష్ణుపత్ని, గణపతి అంటే శివపార్వతుల పుత్రుడు, ఈ అర్థంలో చూడకూడదండి. లక్ష్మి అంటే గణపతి యొక్క శక్తి. గణపతి సిద్ధిదాయకుడు, విఘ్నాలన్నీ తొలగించారంటే సిద్ధాది ఇస్తాడని చెప్పుకున్నాం కదా. సిద్ధే గొప్ప లక్ష్మి అన్నిటికంటే. ఒక కష్టపడ్డామంటే ఫలితం రావాలని ఎవడైనా కష్టపడతాడు, ఫలితం లేదంటే ఎవడైనా ప్రయత్నం చేస్తాడా అండి? ఏ ప్రయత్నం చేయడు. భౌతిక ఫలితం కావచ్చు, ఆధ్యాత్మిక ఫలితం కావచ్చు. మన ఇవాళ తపస్సు కూర్చున్నామంటే తపస్సు సిద్ధించాలని కూడా అనుకుంటాం కదా. మంత్రం సిద్ధించాలి, తపస్సు సిద్ధించాలి, పని సిద్ధించాలి, చదువుకుంటే చదువు సిద్ధించి మార్కులు రావాలి, మార్కులు వస్తే దాని సిద్ధి ఉద్యోగం, ఉద్యోగం వస్తే దాని సిద్ధి ప్రమోషను. ప్రతిదానికి సిద్ధి కావాలా లేదా? ఆ సిద్ధి ఇచ్చేవాడు గణపతి. అందుకే సిద్ధే లక్ష్మి కనుక సిద్ధలక్ష్మి. ఈ సిద్ధలక్ష్మీదేవితో కొలువై ఉన్నటువంటి గణపతి సాక్షాత్తు పరబ్రహ్మగా కనబడుతున్నాడు. ఈయన మొత్తం 10 మంది దేవతల సమాహారమూర్తిగా దర్శనమిస్తున్నాడు. ఈ సిద్ధలక్ష్మి ఎలాంటిది అంటే పార్వతీదేవి శివునికి ఎలాగో గణపతికి సిద్ధలక్ష్మి అలాగా. ఒక్క మాటలో చెప్పాలంటే పరమేశ్వరుడు గణపతి, పరాశక్తి సిద్ధలక్ష్మి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ.